పెట్టాలి, ఉపాధి కలపాలి, ఉద్యోగాలు రావాలి అని అందరూ కూడా ఇవాళ సహకరించి ఇక్కడికి వచ్చారు. అలాగే మన రైతులు కూడా ఇవాళ సమస్య మీద పరిష్కరించమని కోరుతున్నారు. వాళ్ళకి కంపెనీ ఏమీ వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా కంపెనీ రావాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే కోరిక. కాకపోతే వాళ్ళ యొక్క ఏవైతే కొంతమంది రైతులు ఆ నాటిలో కొంత పెండింగ్ ఉన్నాయని తెలియపరుస్తున్నారు. ఒక్కసారి అన్నీ కలిపి మనం కూర్చొని గ్రామ సభలు పెట్టుకుంటే దీనికి ముగింపు అవుతుంది కనుక త్వరలో రెవెన్యూ యంత్రాంగం జిల్లా నుంచి కలెక్టర్ గారిని కూడా రమ్మందాం, అలాగే మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా అసలు రెవెన్యూ యంత్రాంగాన్ని రమ్మందాం. మన ప్రమేయం ప్రజాప్రతినిధులు అందరం కూటమి అందరం ఉంటాం. అలాగే మీరు కూడా తమరు కూడా వస్తే సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకెళ్దాం. మన ప్రాంతం ఎప్పుడు ఈ దశమైన వాతావరణాలు లేవు. దయించి ఆ దిశగా అందరూ సహకరించాలని, మన రైతులు కూడా సహకరిస్తారని నేను పెద్ద మనసుతో ఆశపడుతూ మరి త్వరలో, ఎందుకంటే రేపు 1 ఇయర్ ప్రోగ్రాం అనేది స్టేట్ వైడ్ ప్రోగ్రాం అమరావతిలో జరుగుతుంది కనుక 3-4 రోజుల్లో మన ప్రణాళికలు కూడా అందరం అనుకోని ఒక మాట మీద మరి దీనికి సంబంధించి మన పార్లమెంట్ సభ్యులైన భరత్ గారు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటారు కనుక వారికి కూడా తెలియపరిచి ఈ సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, నేను కోరేది మన రైతులకి అన్యాయం జరగకూడదు, సైమల్టేనియస్గా కంపెనీలు రావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి. కూటమి ప్రభుత్వానికి గౌరవం కూడా మనం అందరం కలిసికట్టుగా ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మొట్టమొదట ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరికీ, జిందాల్లో వర్క్ చేస్తున్న సోదరుడికి, పాత్రికేయ మీడియా సోదరులకు మన నమస్కారాలు తెలియజేస్తూ, ఇది 2004 ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మన ప్రాంతాల్లో ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతుల సహకారంతో ఆనాడు ఈ భూమి అనేది కొనుగోలు చేయడం జరిగింది. మన దురదృష్టం అదృష్టం మధ్యలో ఇన్నేళ్లుగా ఖాళీగా ఉండడం, మరి గత ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టకపోవడం, ఈనాడు కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు మరి లోకేష్ బాబు గారు కావచ్చు ఒకే మాట చెప్పారు, ఈనాడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నారు. మనల్ని నమ్మి అభిమానించి 5 కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు. ఆ దశగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎవరెవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, మన ప్రాంతంలోనే విశాఖ ఆనుకొని ఉన్న ఐటీ సెక్టార్ని కూడా పెట్టడం జరిగింది. పత్రికల మీడియా ద్వారా మనం అంతా చూస్తున్నాం. మరి ఇవాళ మన అదృష్టం, ఇవాళ ఈ జిందాలు మన ఎస్కోట్ నియోజకవర్గం ఎస్కోట్ మండలంలో ఉండడం అదృష్టం. భూములు రైతులు కూడా పెద్ద మనసుతో ఇవ్వడం కూడా ఒక అదృష్టం, వాళ్ళని అభినందించాలి. మరి సైమల్టేనియస్గా ఇవాళ నేను కోరేది ఏంటంటే, ఇక్కడ రైతుల సమస్యలు కొన్ని ఉన్నాయని పత్రికలు మీడియా ద్వారా కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా కొన్ని వార్తలు అయితే వస్తున్నమాట వాస్తవం. మరి మేనేజ్మెంట్ వాళ్ళు నేను కోరేది, నాయన ఇక్కడ ఎక్కడో దగ్గర చిన్న ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఇది ఇష్యూస్ చేసుకోకూడదు. మన ప్రాంతం అరకును కూడా ముఖద్వారం, విశాఖను ఆనుకొని ఉన్న కాన్స్టిట్యున్సీ ఎంతో డెవలప్మెంట్ అవ్వాల్సింది. ఇటు నుంచి నెల్లిమర్ల మనకి కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ చూసినా, నావీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చూసినా మన కాన్స్టిట్యున్సీకి చాలా దగ్గర. అసలు నియోజకవర్గం ఏది అంటే మన ఎస్కోట, మన ఈ ఎస్కోట మండలం ఈనాటి జిందాల్. మరి మేనేజ్మెంట్ వారు ఇప్పటికే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనేక పర్యాయాలు కలిసి ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్టార్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఢిల్లీలో కనిపించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టడం, అడగడం, హైదరాబాద్లో
లేకపోతే అమరావతి, ఇవన్నీ పత్రికల ద్వారా చూస్తున్నాం. మనం అంతా చాలా సంతోషిస్తున్నాం. మన ప్రాంతంలో ఈ కంపెనీ విజయనగరం జిల్లాలో మన నియోజకవర్గానికి వస్తున్నాయంటే ఎంతో ఈ కష్టకాలంలో నిజంగా మనం అందరం ఎన్నో ఏళ్ళ ఎదురు చూస్తున్నాం. మన కళ నిజం చేసుకోవాలని చెప్పి సంకల్పంతో ఉంటూ ఆలోచిస్తున్నాం. నాయన ఇక్కడ ఎవరు కూడా మరి ఈ ఇష్యూని పెద్ద చేసే మనస్తత్వాలు లేవు. మేనేజ్మెంట్ మీరు తరపున వచ్చారు కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, త్వరలో గ్రామాల్లో రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం రెవెన్యూ యంత్రాంగం, మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన మేనేజ్మెంటు తమరున్నారు కనుక కనకారావు గారు హాజరయ్యి ఆ రైతుల సమస్యలే అసలు ఉన్నాయి ఏంటి, మనం ఏం పెండింగ్, లేకపోతే ప్రభుత్వం మేమేమైనా కూటమిలో చంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలా, ఇది కూడా మాకు ప్రధానంగా టాస్క్ కనుక